హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి జశ్వి పాపకి అక్షరాభ్యాసము నైటే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నామండి. కాకినాడలోనే చేస్తున్నాము, బాలా త్రిపుర సుందరి టెంపుల్లో. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా జశ్వి పాప అయితే ఇప్పుడే నిద్ర లేచింది. తనైతే రెడీ చేయాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఇంకా ఇంట్లో పూజ కూడా అయిపోయిందండి. ఇప్పుడే మంచిగా వెలుగొచ్చిందండి. నిన్నైతే వర్షం పడిందండి, ఇప్పుడైతే ఏమీ లేదు, మంచిగా ఉంది. జశ్వి అయితే నిద్ర లేచింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇంకా జశ్విని అయితే రెడీ చేసేస్తానండి. ఇంకా మా జశ్విని అయితే రెడీ చేసేసానండి. ముందు జశ్విని రెడీ చేసేసి తర్వాత నేనైతే రెడీ అవ్వాను. జశ్వి పాప లుక్ అయితే ఇదండి. మొన్న వీడియోలో చెప్పాను కదండి, మొన్న వీడియో చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. బయటకు వెళ్ళి మెటీరియల్ అయితే తీసాము, అదే స్టిచ్ చేయించానండి. చాలా బాగుంది. అందరం అయితే రెడీ అయిపోయామండి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. జశ్వి పాప కూడా రెడీ అయిపోయింది. జశ్వి అయితే ఆడుకుంటుందండి. ఇంకా మా వారైతే ఫ్రెష్ అవుతున్నారు. ఇంకా ఆయనకి అయిన తర్వాత ఇంకా అందరం కలిపి బయలుదేరిపోతాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. గుడికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నామండి. ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంక ఇక్కడ బయలుదేరే ముందు ఒకసారి దేవుడికి అయితే దండం పెట్టుకొని బయలుదేరుతున్నామండి. మార్నింగే నేను పూజ చేసేసాను కదా, ఇంకా మా వారైతే ఒకసారి దండం పెట్టుకున్నారు. ఇంకా దారిలో వెళ్ళినప్పుడు బాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి. జశ్వికి అక్షరాభ్యాసం గురువారం అయితే చేశామండి. చాలామంది పిల్లలైతే బాబాని దర్శించుకోవడానికి వచ్చారు. ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయంట. ఇంకా బాలా త్రిపుర సుందరి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదే టెంపుల్. ఇంకా మేము వెళ్ళేసరికి మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చేసారు అక్కడికి. ఇంకా చేయి పట్టుకొని వాళ్ళ నానమ్మ చేయ వాళ్ళ అక్క చేయ నడుస్తుంది. ఇంకా మావయ్య గారు కూడా వచ్చేసారండి. అక్కడున్న దేవుళ్ళందరినీ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. వీడియోస్ అయితే తీయనివ్వట్లేదండి, కొన్ని అయితే తీసాను బయట వరకు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ మంచిగా కూర్చున్నారని చెప్పి సరదాగా వీడియో తీసానండి. బాగుంది కదా. దేవుడికి అయితే దర్శనం చేసేసుకొని పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నామండి. అందరం కూర్చున్నాము. ఇంక ఇక్కడ గోశాల కూడా ఉందండి, చాలా బాగుంది. లోపలైతే కృష్ణుడు ఉన్నాడు. లోపలికైతే వెళ్ళలేదండి, బయట నుంచే దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయాము గుడి లోపలికి. చాలా బాగుందండి చూడడానికైతే. ఇంక ఇక్కడ శివుడు అయితే ఉన్నారండి. నేను మా వారు వాటర్తో అయితే శివుడికి అభిషేకం అయితే చేశాము. ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారండి. ఇంకా కూర్చొని అన్నీ సర్దుకుంటున్నాము. జశ్వి పాప అక్షరాభ్యాసం పూజ అయితే మొదలైంది, చూసేయండి.
మాసకం శ్రూధ్యామసి సంతత శ్రీరస్తు సమత్వంగాని భవంతో నిత్య శ్రీరస్తు పుష్పంతో నీళ్ళు తొక్క చుట్టూరు తిప్పి పల్లె చూపించండి ఇచ్చేయండి కళ్ళకట్టుకుని పాప కూడా కళ్ళకట్టండి కల్పరాన్ని నీరాజనం సందర్శయామి నీరాజనాంతరం సమర్పయామి నమ పార్వతీ స్వారాయ నమ మహాగణాధిపతయే నమ. सौदामिन्याय नमः वां सुधामूर्त्याय नमः वां सुभद्राय नमः वां सुरपूजिताय नमः वां सुवासिन्याय नमः वां सुनासाय नमः वां विनिद्राय नमः पद्मलोचनाय नमः वां विद्यारूपाय नमः वां विशालाक्ष्याय नमः वां ब्रह्मचार्याय नमः महाफलाय नमः वां त्रैमूर्त्याय नमः वां त्रिकालात्याय नमः वां त्रिगुणाय नमः वां शास्त्ररूपिण्याय नमः वां शुभासुरा प्रमाधिन्याय नमः वां सुभदाय नमः वां स्वरात्मकाय नमः वां रक्तबीजानहेन्द्राय नमः वां चामुण्डाय नमः वां चामुण्डाय नमः वां अंबिकाय नमः वां मुण्डकाय प्रहरणाय नमः वां दोमनलोचनमध्यनाय नमः वां सर्वदेवतास्तुताय नमः वां सौम्याय नमः सुरासुरनमस्कृताय नमः वां कालरात्र्याय नमः वां कलातराय नमः रूपसौभाग्यदायिन्याय नमः वां वाग्देव्याय नमः वां वरारोहाय नमः वाराहाय नमः वारिदासनाय नमः वां चित्राम्बराय नमः वां चित्रगन्धाय नमः चित्रमाल्याविभूषिताय नमः वां कान्ताय नमः कामप्रदाय नमः वां विद्याय नमः विद्याधर सुपूजिताय नमः श्वेताननाय नमः नीलभुजाय नमः चतुर्वर्गः फलप्रदाय नमः वां चित्रानन साम्राज्याय नमः वां नक्तमत्याय नमः वां निरञ्जनाय नमः वां हंसासनाय नमः वां नीलजङ्गाय नमः वां ब्रह्मविष्णु कुंकतीन वां उदय मन वां ब्रह्मविष्णु शिवात् ఇంకా జశ్వి పాప అక్షరాభ్యాసం అయితే అయిపోయిందండి. జశ్విని సరస్వతీదేవికి దండం పెట్టించేసి ఒకసారి స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళిపోయామండి. కొంతసేపు కూర్చోపెడదామని. ఓం నమః శివాయ. ఓకే, ఫస్ట్ ఆక్లేస్ శివాయ సేమ ఓం నమః శివాయ సిద్ధం నమః గుడ్ గర్ల్. ఇంకా క్లాస్ రూమ్లో కొంతసేపు కూర్చోపెట్టిన తర్వాత జశ్వి పాపని ఇంటికి తీసుకువెళ్ళిపోదామని బయటకైతే తీసుకొచ్చామండి. కొంతసేపు అయితే ఇలా ఆడిపించాము. మా వారైతే ప్రిన్సిపాల్తో మాట్లాడేలోపు ప్రిన్సిపాల్తో మాట్లాడిన తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి. అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా రైస్ అయితే పెట్టాను. చాలా లేట్ అయిపోయింది. జశ్వి ఏం తినలేదండి, తినకుండా పడుకుని పోయింది.
చాలా ఏడ్చేసింది. ఇంకా కర్రీస్ అయితే బయట నుంచి తెచ్చేసుకున్నాము. లంచ్ అయితే చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఈవినింగ్ స్నాక్స్ అయితే తినేసి ఇంకా టీ అయితే తాగేసాము. ఈవినింగ్ అత్తయ్య గారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. ఇంకా నాకు కూడా ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా మా వారు కూడా వచ్చేసారు. డిన్నర్ కూడా చేసేసామండి. లస్సీ చేయమంటే చేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. ఇంకా రేపటి నుంచి జశ్వి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకా స్నాక్స్ బాక్సు వాటర్ బాటిల్ అయితే నీట్గా క్లీన్ చేసి పెడదామని చెప్పి కొత్తవి కదండి ఒకసారి హాట్ వాటర్లో క్లీన్ చేద్దామని క్లీన్ చేసి పక్కన పెట్టేశానండి. ఇంక జశ్విని కూడా పడుకోబెట్టేశాను. జశ్వి అక్షరాభ్యాసం అయితే ఈ విధంగా అయ్యిందండి. గుడిలో కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. చూసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.